టెక్నాలజీ కొత్తలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూ తీసుకొని లేకుంటే ఒక కంపెనీ వచ్చి ఒక 150 మందిని ఒక కాలేజ్ నుండి హైర్ చేసుకుని వెళ్ళిపోయేది, ఏం రాకున్నా కూడా నేను నేర్పిస్తాను అనేసి. కానీ ఇప్పుడు ఏంటంటే సిస్టమ్స్ ఆర్ బికమింగ్ కాంప్లెక్స్, టెక్నాలజీ ఈజ్ బికమింగ్ కాంప్లెక్స్. సో కంపల్సరీ ఏంటంటే ఈ కన్వెన్షనల్గా టీచ్ చేసే విధానం కానీ కన్వెన్షనల్గా ఇంటర్వ్యూ తీసుకునే విధానం కానీ మారిపోయింది. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ నో మోర్ రిలవెంట్ ఇప్పుడు ఇండస్ట్రీకి. సో కానీ ఏంటంటే జనాలకు తెలియదు, దే కమ్ ఫ్రమ్ టైర్ 2 టైర్ 3 సిటీస్. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఒక ఇన్స్టిట్యూషన్కి, నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా నేను. వెన్ వీ వర్ స్టార్టింగ్ దిస్ ట్రైనింగ్ అండ్ ఆల్, సో ఐ జస్ట్ వెంట్ టు టాక్ టు వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో ఇంత స్పేస్ ఉంది, ఒక 600-700 స్క్వేర్ ఫీట్లో ఉంది, ఒక క్లాస్ రూమ్ ఉంది, ఒక అమ్మాయి కూర్చొని ఉంది. సో నేను వెళ్ళి అడిగాను, జస్ట్ వీళ్ళు ఇక్కడ ఏం నేర్పిస్తారు అది అంటే, సార్ ఇక్కడ 1000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం సార్ అని చెప్పారు. అవునా, ఓకే, జాబ్ ఇస్తారా, ప్లేస్మెంట్స్ ఉన్నాయా అంటే, ఉంది సార్, మేము జాబ్ గ్యారంటీ కూడా ఇస్తాము అని చెప్పింది. సో నేను అడిగాను, ఎంతమంది ఉంటారు ఇక్కడ అని అంటే, నేను మా సార్ ఉంటాం అన్న. అంటే మీ సార్ ఏం చేస్తారు అంటే, హీ వర్క్స్ ఇన్ సమ్ TCS విప్రో చేస్తున్నారు, 20 years ఎక్స్పీరియన్స్. సో మరి ప్లేస్మెంట్స్ ఎవరు ఇస్తారు అని అడిగాను అనమాట. అంటే కొంచెం ఈ డీటెయిల్గా అడిగినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది వాట్ ఆర్ దే రియల్లీ డూయింగ్. సో ఆబ్వియస్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట.